రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విపత్తుల సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో మాక్ డ్రిల్ చేస్తూ అవగాహన కల్పించడం జరిగిందని మంత్రాలయం తహసీల్దార్ రవి, సిఐ రామాంజులు, కోసిగి సిఐ మంజునాథ్, ఎమ్మికనూరు ఫైర్ సిఐ రామాంజనేయులు తెలిపారు. బుధవారం మంత్రాలయంలో తహసీల్దార్ కార్యాలయం నుండి రాఘవేంద్ర స్వామి మఠం వరకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించామని, ప్రజలు అనుకోని విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రజల అవగాహన కొరకు వివిధ సంబంధిత శాఖల అధికారులు కలిసి మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అనుకోని విపత్తుల సమయంలో ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. సైరన్ మోగినప్పుడు ప్రజలు తమ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి ప్రమాదకర వస్తువులను దూరంగా ఉంచాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు నమ్మవద్దని వారు తెలిపారు. అనుమానితుల వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాక్ డ్రిల్ కోసం దుకాణాలను అరగంట పాటు మూసివేశారు. మాక్ డ్రిల్ను ప్రజలు ఎంతో ఆసక్తిగా చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఎస్ఐ శివాంజులు, మాధవరం ఎస్ఐ విజయ్ కుమార్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పిలుపులలో ముందుగా హెచ్చరికలు జారీ చేయమని చెప్పి, ఆదేశాలు జారీ చేయమని చెప్పి మనకు భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. కాబట్టి అందుకే సరైన మోగిన వెంటనే ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందేమని ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈరోజు ఈ మాక్ డ్రిల్ అనేది ఉపయోగించడం జరిగింది. కాబట్టి కండక్ట్ చేయడం జరిగింది. మనం ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మనము ఈ డ్రిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే సంఘటనలో డే టైంలో జరిగితే ఎలా చేస్తామో అదే రాత్రి కూడా జరిగినట్లయితే అందరూ కూడా ఐడెంటిఫై ఉండకూడదు. కాబట్టి అందరూ లైట్ ఆఫ్ చేసుకుంటే మన యొక్క ఉనికిని మనం దాచుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా లైట్లు ఆఫ్ చేయాలి. అదే ఉద్దేశం, ఆ పర్పస్లోనే మనకి ఈ గ్యాస్ అనేటివి ఇవన్నీ ఫేమబుల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ గ్యాస్, ఈ ఫేమబుల్ వస్తువులు కూడా మనం ఏదైనా ఒకటి వాళ్ళు అక్కడ నుంచి మనకి ఏదైనా కానీ మిసైల్ కానీ అట్లాంటివి వేసినప్పుడు మన దగ్గర తక్కువ క్యాజువాలిటీ జరగాలనే ఉద్దేశంతో వాటిని అందరూ కూడా ఆఫ్ చేసుకోవాలి ఫేమబుల్ వస్తువులు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరు కూడా ఈ పర్పస్తో ఎవరు భయాందోళనకు గురి కావద్దండి. ముందుగా మేము భద్రతా చేసే మన జవాన్లు ఎలా ఉన్నారో ముందు వరుసలో మన మండలానికి సంబంధించి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మేము పోలీసుగా మా బాధ్యతగా మేము ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడొద్దని మీకు మేము భరోసా ఇస్తున్నాం. మమ్మల్ని దాటిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీరు మాకు కోఆపరేషన్ చేయాలి. మనం క్యాజువాలిటీ తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నది. అనుకోకుండా ఏదో జరుగుతుందని చెప్పేసి ఎక్కువ మంది మనం రోడ్ల మీదకి రావద్దండి ఏదైనా ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చినప్పుడు. సో ఆ విధంగా ఉద్దేశంతో ఈరోజు కోఆర్డినేషన్గా చేసుకుంటూ మనము మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నుండి తహసీల్దార్ సార్ ఆదేశాల మేరకు మరియు మాధవరం ఎస్ఐ, మంత్రాలయం ఎస్ఐ, అదేవిధంగా కోసిగి సిఐ గారు మరియు మా ఎమ్మిగనూరు ఫైర్ ఆఫీసర్ రామాంజనేయ గారు అందరూ కలిసికట్టుగా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నది. ఎవరు కూడా భయాందోళనకి గురి కావద్దు. ఇది ఒక డ్రిల్. మనం ఏదైనా కానీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ ఎట్లా చేస్తామో, మనకి ఏదైనా సంఘటనలు జరిగినా, ఇంకోటి వచ్చినా, యుద్ధాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనముగా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే తక్కువగా క్యాజువాలిటీ అవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ధైర్యపడద్దు. ముందుగా మీ అందరికీ మేము పోలీసుగా మేము ముందు వరుసలో ఉంటాము. ఇట్లు రామాంజనేయులు, మంత్రాలయం ఇన్స్పెక్టర్.